నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? తమ్నేల్ చూడగానే మీకు ఈపాటికి విషయం అర్థమై ఉంటుంది. నాన్ వేస్కి లుకౌట్ నోటీస్ జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది అంటుంటారు పెద్దలు. ఈ నడమంత్రపు సిరి ఏం చేస్తుందంటే మనిషిని అధపాతాళానికి పడేస్తుంది. కష్టపడమే కాదు, దానివల్ల వచ్చిన విజయాన్ని కూడా మనిషిని నిలబెట్టుకోగలగాలి, లేదంటే ఇలాగే అవుతుందన్నమాట. అది లోపిస్తుంది జనాలకి. కొంచెం నేమ్ ఫేమ్ డబ్బు రాగానే నాకంటే తోపెవడు లేడన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు చాలామంది. సో అక్కడే దెబ్బడిపోతుంది, అధపాతాళానికి పడిపోతారు. ఈ నాన్ వేష్ విషయంలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. నాన్ వేష్కి 2 మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక కావాల్సినంత డబ్బు కోట్లలో సంపాదించాడు, నెలకొచ్చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక అంతకంటే ఏం కావాలి? అది కాకుండా ఇతను ఏం చేస్తున్నాడంటే డబ్బు ఎక్కువై ఆ మదంతో కొట్టుకుంటున్నాడేమో తెలియదు, కానీ అనవసరమైన కాంట్రవర్సీస్లో ఏలు పెట్టి అనవసరంగా ఈగోకు పోయి పీకల మీదకి తెచ్చుకుంటున్నాడేమో అనిపిస్తుంది. సో ఈ నాన్ వేషన్ ఏంటంటే మొదటి నుంచి కూడా కాంట్రవర్సీస్ ప్లస్ అటెన్షన్ పైనే తన ఫాలోవర్స్ని పెంచుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు కూడా అదే చేద్దామనుకున్నాడు, సరిగ్గా అక్కడే దెబ్బ పడింది. సో మొదటి నుంచి అతను పైకి వచ్చింది ఏంటంటే అతను ప్రపంచ యాత్రికుడిగా మొత్తం దేశాలు కావచ్చు, అలాగే ఉన్న ప్రాంతాలు, మంచి మంచి ప్లేసెస్ చూపించుకుంటూ తన ఫాలోవర్స్ని పెంచుకుందాం అనుకున్నాడు. కానీ అతనికి అనుకున్నంత రీచ్ రాలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఉమా ట్రావెలర్స్, తర్వాత రామ్ ట్రావెలర్స్, ఇలాంటి చాలామంది పైన అనవసరమైన ఎలిగేషన్ చేసి వాళ్ళతో కాంట్రవర్సీస్ పెట్టుకొని ఫాలోవర్స్ని పెంచుకున్నాడు. ఆ విధంగా అతను పైకి ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు చూసుకుంటే 1.5 మిలియన్కి పైగా ఉన్నారేమో, 2 మిలియన్స్ కూడా ఉన్నట్టున్నారు. నేనైతే అతడి ఛానల్ని ఫాలో అవ్వను, పెద్దగా చూడండి. సో అలాంటి దూలగాళ్ళు అంటే కాంట్రవర్సీస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాడిని ఫాలో అవుతుంటారు తప్ప నాలాంటి వాళ్ళు జెన్యున్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా వాడిని ఫాలో అవ్వరు. సో మొత్తానికైతే వాడికి మంచిగా ఫాలోవర్స్ వచ్చారు. సో అలాగే కాంట్రవర్సీస్ పైన పైకి వచ్చిన తర్వాత ఇక వాడు కావాల్సినంత డబ్బు ఉంది, వాడు కావాల్సినంత డబ్బు సంపాదించాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలన్నట్టుగా మొన్న శివాజీ విషయంలో అనవసరంగా కాంట్రవర్సీలో ఏలు పెట్టాడు. శివాజీ గారు ఏమన్నారు, మంచి బట్టలు వేసుకోండమ్మా అని చెప్పేసి ఏదో దొంగ ముండలు ఏదో అన్నాడు. సో మొత్తానికైతే ఆయన తిట్టడము ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు, పొగడ్డము ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. సో 4 మంచి మాటలు చెప్పాడు, ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. వీడేంటంటే ఇక నాగబాబు తర్వాత ఇంకా అనసూయ చాలామంది వచ్చి శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. సో వీడేమనుకున్నాడు, ఇక నేను కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తే నాకు ఎక్కడ లేని పేరు వచ్చేస్తుంది, ఇక దానివల్ల కూడా నాకు వ్యూస్ వస్తాయి, మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు, పేరుకు పేరు డబ్బుకు డబ్బు వస్తుందనుకొని అనవసరంగా వచ్చి దాంట్లో ఏలు పెట్టాడు. వచ్చేసి లం కొడుకులు ముండా కొడుకులు అని వాడు ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. తర్వాత సద్బ్రాహ్మణుడైన గరికపాటి వారిని కూడా అవమానించాడు. ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా, ఇంకా మనం మాటల్లో చెప్పకూడదు, వాడు అన్నాడు కదా విధవని మనం కూడా అనాల్సిన అవసరం లేదు, చాలా మాటలు మాట్లాడాడు. సో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాడు కేవలం ఈ కాంట్రవర్సీ ప్లస్ అటెన్షన్ కోసం మాత్రమే, అంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచి పేరు వస్తుందన్నట్టుగా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత బాగా వేసుకున్నారు వాడిని. మామూలుగా వాడిని సపోర్ట్ చేసిన వాళ్ళకంటే వాడిని తిట్టిన వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే కలికాలం ఇప్పుడు ప్రారంభమైంది అంతే, కలియుగాంతానికి మనం ఇంకా రాలేదు. కాబట్టి 10% మంది మాత్రమే వాడిని సపోర్ట్ చేశారు, మిగతా 90% వరకు వాడిని తిట్టేశారు. సో కలియుగం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి అలా ధర్మం అనేది ఇంకా ఉంది కాబట్టి వాడిని ఎవరు సపోర్ట్ చేయలేదు. చాలామంది తిట్టడం వల్ల వాడు ఏమైపోయాడంటే ఇక ఈగోకు పోయి ఏం చేశాడంటే దేశాన్ని తిట్టేశాడు ఏకంగా. భారతదేశంలో ఎవరికి రక్షణ లేదు, రేపులు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, థాయిలాండ్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా చాలా నీచంగా మాట్లాడాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇక వాడికి మనకి అక్కడ ఈగో క్లాషెస్ వచ్చాయి. వాడు ఫస్ట్గా సనాతన ధర్మాన్ని విమర్శించాడు, అలాగే సద్బ్రాహ్మణులను విమర్శించాడు, ఇక తర్వాత ఏకంగా దేశాన్ని విమర్శించాడు, దేశాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాడు. ఇక అక్కడ నుంచి వాడికి మనకి కాస్త గొడవ జరుగుతూనే ఉంది. వాడేం చేశాడంటే ఇంకా దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. అంటే జస్ట్ క్షమాపణ, ఎస్ నేను తప్పు చేశాను, తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను దేశం గురించి అలా మాట్లాడకూడదు, అలాగే గరికపాటి వారిని కూడా అలా మాట్లాడకూడదు అని చెప్పేసి వాడు భయంతో లేదా భయపడకుండా కూడా జస్ట్ సారీ చెప్పేసి ఆ విషయాన్ని అంతటితో ముగించుంటే పోయిండేది. కానీ వాడేం చేశాడంటే సారీ చెప్పినట్టే చెప్తున్నాడు, మళ్ళీ తిడుతున్నాడు, సారీ చెప్పినట్టే చెప్పడం మళ్ళీ తిట్టడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఈగోకి పోతున్నాడు. ఎక్కువ ఈగోకి పోయి ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు. సో ఇక వాడిపైన చాలామంది కేసులు అయితే పెట్టారు, కేసు ఫైల్ చేశారు. వారిలో కరాటే కళ్యాణ్ గారు కూడా ఒకరు.
ఇక ఇక్కడ చూసుకుంటే చాలామంది అంటే దాదాపుగా 40 మందికి పైగా వాడిపైన కేసులు అయితే ఫైల్ చేశారు మొత్తానికి. ఇప్పుడు ఏం చేసిందంటే మొన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వంది ఒకటి కనిపించకుండా పోయింది. అది ఏంటి సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదో టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అది కనిపించకుండా పోయింది. చాలామంది ఏమనుకున్నారంటే ఏదో హైదరాబాద్ పోలీసులే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా చేశారేమో అనుకున్నారు. కానీ తర్వాత ఏంటంటే అది మళ్ళీ వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చిన తర్వాత అంటే చాలామంది వీడియోస్ కూడా చేశారు. హైదరాబాద్ పోలీసులు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లేకుండా చేసేసారు. తర్వాత యూట్యూబ్ని కూడా ఇక బ్యాన్ చేస్తారు, ఇక వాడి పని అయిపోయింది అన్నట్టుగా చాలామంది వీడియోలు చేశారు. కానీ నేను చేయలేదు, ఎందుకంటే నేను నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు అంత సివియర్గా యాక్షన్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే ఒక క్రిస్టియన్కి కానీ ఒక ఇస్లామిక్కి కానీ ఏదైనా జరిగితే తొందరగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రభుత్వాల నుంచి ప్రెషర్ వస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటారు. ఈ కేసు పెట్టిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక హిందువులు ఎవరు పట్టించుకోరు కాబట్టి అంత ప్రెషర్ ఏముండదు. వాళ్ళకు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలనుకుంటే చేస్తారు, లేదంటే లేదు. సో ఒక హైదరాబాద్ పోలీసులనే కాదు, దేశమంతా కూడా సేమ్ అంతే. ఎందుకంటే హిందువులు పట్టించుకోరు కాబట్టి, కులాల గొడవల్లో బాగా మునిగి తేలుతుంటారు కాబట్టి ఎవరు పట్టించుకోరు, అంత ప్రెషర్ ఏముండదు. పైనున్న నాయకులు కూడా పెద్దగా పట్టించుకోరు. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా తాపీగా ఉంటారు. అందుకనే నేను దానిపైన వీడియోస్ కూడా చేయలేదు. ఇక తర్వాత వాడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అదే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి బత్తాయిలకి నిద్ర లేకుండా చేస్తాను, రసం పిండేస్తాను అని వాడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నాకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక ఫేస్బుక్ ఉంది, దమ్ముంటే అవి లేకుండా చేయండి అంటూ సవాల్ విసిరాడు. సో వాడికై వాడే మీదికి తెచ్చుకున్నాడు. ఇక వాడి పని అయిపోయినట్టే. ఎందుకంటే ఎవరికో నిద్ర లేకుండా చేస్తాను, ఎవరికో పిండేస్తాను అన్నాడు. ఇప్పటికి వాడికే పిండే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. వాడికి లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీస్ ఏంటంటే వాడు ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా సరే ఖచ్చితంగా వాడిని పట్టుకొని అరెస్ట్ చేస్తారనమాట. అంటే అరెస్ట్ చేయకపోయినా సరే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వాడు కావాలంటే ఇక వాళ్ళు పట్టించేస్తారు. ఇక చాలామంది ఏమనుకుంటారంటే వాడు భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్కి వస్తేనే కదా ఇలాంటివన్నీ అనుకుంటారు. అలా కాదు, దీనిలో చాలా రకాలు ఉన్నాయి. ఇదేంటంటే వాడు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇప్పుడు వాడికి వీసా ఉంది కాబట్టి వాడు థాయిలాండ్లో ఉంటాడు, అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటాడు. మామూలుగా ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా మన కోర్టును అయితే అప్రోచ్ కావాలి. ఒకవేళ కోర్టును అప్రోచ్ కాలేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేస్తుంది కోర్టు. ఇక వాడి పాస్పోర్టు వీసా అన్నీ రద్దు చేస్తారు. ఇక వాడు వేరే దేశానికి వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. అక్కడ ఉన్నటువంటి వీసా గడువు అయిపోయిందంటే వాడు ఖచ్చితంగా దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ చేస్తారు కాబట్టి ఇక వాడు వేరే దేశానికి వెళ్ళడానికి ఉండదు, ఆ ఉన్న దేశంలో కూడా ఉండడానికి ఉండదు. సో వాడు ఖచ్చితంగా ఎటు తిరిగి ఇక్కడికే రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి అదే మెటా వాళ్ళకి, తర్వాత గూగుల్కి, తర్వాత యూట్యూబ్ వాళ్ళకి లేఖలు కూడా రాస్తున్నారు. ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అతని వల్ల లేని మత కలహాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయండి, బ్యాన్ చేస్తున్నాం, మేము కూడా బ్యాన్ చేస్తున్నాం, మీరు బ్యాన్ చేసేయండి, వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక లేఖ రాయబోతున్నారు. రాశారులేండి. సో మొత్తానికైతే ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఈ 3 కూడా ఇక ఖచ్చితంగా బ్యాన్ చేస్తారు. కొంచెం టైం పట్టవచ్చు, 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. మొత్తానికైతే ఈ 2026లోనే మనం ఖచ్చితంగా వాడి మొత్తం అకౌంట్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం మనం చూస్తాం, వాడిని అరెస్ట్ చేయడం కూడా చూస్తాం. సో కొంచెం టైం పట్టవచ్చు అంతే. ఈ లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత వాడు మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ వాడు కోర్టుకి అప్రోచ్ అయ్యి అసలు నేనేం మాట్లాడలేదు, నాలాగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు ఇదెందుకు అదెందుకు వాడు ఇక వాదించుకోవచ్చు. కానీ ఒకవేళ వాడు కోర్టుని అప్రోచ్ కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడిపైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేస్తారు. మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికైతే ఒక స్టెప్ ముందుకేశారు. ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయడం వల్ల కొంతవరకు వాడు భయపడే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఉంటుంది. ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఏంటంటే మర్డర్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, దందాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళు, టెర్రరిస్టులను, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తూ ఉంటారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేంత తప్పు వాడు చేయలేదు కాబట్టి వాడికి ఇవ్వడానికి కూడా వీలు కాదు. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారంటే కనుక కోర్టులో పోలీసు వాళ్ళే ఫెయిల్ అవుతారు, ఎందుకంటే కోర్టు దాన్ని ఈజీగా కొట్టేస్తుంది. ఇక వాడు స్వేచ్ఛగా మళ్ళీ ఎగురుకుంటూ పోతాడు. కానీ లుకౌట్ నోటీస్ జారీ చేయడం వల్ల ఏంటంటే వాడు ఖచ్చితంగా వాడు మాట్లాడిన ప్రతి మాటకి కూడా వీళ్ళు కేసు ఫైల్ చేస్తారు. మత కలహాలు రేపెట్టే విధంగా హిందువులని, అలాగే సీతమ్మ వారిని, రాముల వారిని, బ్రాహ్మణులని
వాడు ఇష్టం వచ్చినట్టుగా విమర్శించాడు కాబట్టి వాటిపైన కేసు ఫైల్ చేసి వాడిని రిమాండ్కి తీసుకెళ్ళి వాడిని ఇంట్రాగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ లుకౌట్ నోటీస్ వల్ల. కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే ఏమవుతుందంటే కోర్టు ఈజీగా దాన్ని కొట్టి పడేస్తుంది. టెర్రరిస్టులకి రేపులు మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి మాత్రమే ఆ రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఇస్తారు. సో కాబట్టి ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాడు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఏ నౌకాశ్రయానికి వెళ్ళినా అంటే ఓడలు అలాంటి చోటుకి వెళ్ళినా కూడా వాడిని ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులు అయితే వాడిని ఆపేసి అక్కడే ఉంచేసి ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఈ లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత వాడు కోర్టుని అప్రోచ్ అవ్వకుంటే వాడి పాస్పోర్ట్ కూడా రద్దు అవుతుంది. సో వాడు ఆ వీసా గడువు ముగిసే లోపు వాడు మళ్ళీ కోర్టుకు వచ్చి వాడు అంటే ఏమంటారు దాన్ని కోర్టుకు వచ్చి కోర్టును అప్రోచ్ అయితేనే ఆ పాస్పోర్ట్ ఉంటుంది. లేదంటే కనుక పాస్పోర్ట్ని రద్దు చేస్తారు. దానివల్ల వీసా గడువు అయిపోతే వాడు ఇక ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఆ ఉన్న దేశంలో వాడు ప్రజెంట్ ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాడు, థాయిలాండ్లో ఉండడానికి కూడా వీలు ఉండదు. సో అక్కడ నుంచి కూడా తన్ని తరిమేస్తారు. మొత్తానికైతే ఈ లుకౌట్ నోటీస్ అనేది ఖచ్చితంగా వాడిని ఇబ్బంది పెడుతుంది, భయపెడుతుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి ఇండియా కన్నా రావాలి, లేదంటే మన కోర్టునైనా సరే అప్రోచ్ అవ్వాలి. మరి ఏమవుతుందో చూద్దాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే దేశాన్ని అలాగే సనాతన ధర్మాన్ని విమర్శించడం ప్రతి ఒక్కడికి కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో ఒకడికి దెబ్బ పడితే తప్ప ఇంకా మిగతా వాళ్ళు దారిలోకి వచ్చే అవకాశమే లేదు. మొన్న చూసుకుంటే కోవా బన్ ఇష్యూ జరిగింది. అసలు వాళ్ళలో ఎంత యూనిటీ వచ్చింది అంటే వాళ్ళు కేవలం సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆ కోవా బన్ వలీకి అయితే డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కూడా హిందువులే, అతన్ని ఆదుకున్న ప్రతి ఒక్కరు కూడా హిందువులే. కానీ ఆ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాలేదు. సో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? హిందువులు. అంటే ఈ దేశానికి ఈ ధర్మానికి హిందువులే చాలా వరకు వ్యతిరేకం అన్నమాట. అసలు ఏం జరుగుతుంది? సో అక్కడ అతనికి తప్పు లేదు, కోవా బన్ వలీది తప్పే లేదు. నేను కూడా చెప్తున్నాను లేదనుకుందాం. సో లేదన్నప్పుడు అతని కోవా ఏదైతే ఉందో ఆ బ్రెడ్ కానీ ఆ కోవా కానీ వాటిని ల్యాబ్కు పంపించి పరీక్షించి ఎస్ ఇది సరైనదే, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రమాదం లేదు అని అప్రూవల్ వచ్చిందా, లేదంటే లైసెన్స్ ఉందా, ఇవేం పట్టించుకోరు. అరే అసలు నేను మానవత్వవాదిని, అసలు నాకు మా మతం కంటే ముందు మానవత్వమే ముఖ్యం, నా మతాన్ని కూడా నేను దాటి ముందుకు వస్తాను, నేను కూడా హిందువునే, నేను అలా ఎప్పుడు చేయను, ఇలా ఎప్పుడు చేయను అని చెప్పేసి వాడికి దాదాపుగా ఆ కోవా బన్ వలీకి అయితే దాదాపుగా 40 లక్షల పైనే ఇచ్చారు. అంతే ఇంకా. సో ఇక్కడ ఏంటంటే ఈ నాన్ వెజ్ విషయంలో కూడా సేమ్ అంతే. తను గరికపాటి వారిని, తర్వాత సీతమ్మ వారిని, రాముల వారిని, అలాగే ద్రౌపది దేవిని, మహాభారతాన్ని వాడి ఇష్టం వచ్చినట్టుగా విమర్శించాడు, తిట్టాడు. వాడు ఏదేదోగా వాడు మాటలు కూడా మనం మాట్లాడలేం. అన్ని మాటలు మాట్లాడినా కూడా హిందువులు ఎవరికి ఏమి పట్టనట్టుగా ప్రశాంతంగా పడుకున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవడు చేసిన పాపాలకి వాడే పోతాలే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన పాపాలకి ఎప్పుడో ఒకసారి హిందువులంతా పోతారు. ఆ రోజున కళ్ళు తెరిచి కూడా మరి ప్రయోజనం ఉంటుందో లేదో మనకు తెలియదు. సో కొంచెం ముందుగా తొందరపడితే బాగుంటుంది. కానీ ఇలా మొద్దు నిద్రపోతూ సెక్యులర్ ముసుగులో కమ్యూనిస్టుల ముసుగులో ఉంటే మాత్రం ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మొత్తానికైతే నాన్ వెజ్కి లుకౌట్ నోటీస్ జారీ చేయడం అన్నది నిజంగా సంతోషించదగ్గ విషయమే. మరి వాడు భయపడతాడా, దానిపైన ఏ వీడియో చేస్తాడు, ఏం మాట్లాడతాడు అన్నది చూద్దాం. ఇంకా ఈగోకు పోయి ఇంకా అంటే వాడు ఇంకా తప్పు చేయాలన్నమాట. ఇంకా తప్పుగా మాట్లాడాలి, వాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి. ఈ దేశాన్ని, దేశ గవర్నమెంట్ని, పోలీసుల్ని తిడితే అప్పుడు అందరూ మెలుకుంటారు, అందరికీ మెలకు వస్తుంది, వాడిని ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తారు. వాడు ఇంకా దానిపైన స్పందించలేదు. స్పందిస్తే ఏమని స్పందిస్తాడో చూద్దాం. మరి లుకౌట్ నోటీస్ జారీ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.